నమస్తే టీవీ 49 న్యూస్ కి స్వాగతం. సిరివెల్ల మండలంలోని కామినేనిపల్లి గ్రామంలో డెంగ్యూ కేసు నమోదవడంతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాల మేరకు విస్తృత స్థాయిలో నివారణ చర్యలు చేపట్టారు. సిహెచ్ఓ రామ్మోహన్ రెడ్డి, మలేరియా సబ్ యూనిట్ అధికారి వెంకటేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో ఆరోగ్య సిబ్బంది గ్రామంలో ఇంటింటికి వెళ్లి పైరిత్రం స్ప్రే చేశారు. మురికి కాలువల్లో అబేట్ ముందు పిచికారీ చేయించగా నీటి నిల్వలు ఉన్న కంటైనర్లను తొలగించారు. సందర్భంగా సిహెచ్ఓ రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ డెంగ్యూ వ్యాధి సోకిన ఇంటి పరిసరాల్లో 100 ఇళ్లలో పైరిత్రం స్ప్రే చేశాం. జ్వరం గల వ్యక్తులను గుర్తించి రక్త పరీక్షలు నిర్వహించాం. వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి చికిత్స అందించాం. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, వారానికి ఒకసారి డ్రైడే పాటిస్తూ నీటి నిల్వలు తొలగించడం ద్వారా అవసరం డెంగ్యూ లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆరోగ్య కేంద్రంలో పరీక్ష చేయించుకోవాలని సూచించారు. అలాగే వర్షాకాలంలో దగ్గు, జలుబు, ఫ్లూ, మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్, అతిసార వ్యాధులు ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని తెలిపారు. కాచిన నీరు తాగాలి. ఆహారం తినే ముందు మరుగుదొడ్డికి వెళ్లిన తర్వాత చేతులు కడుక్కోవాలి. ఇంటి చుట్టుపక్కల శుభ్రత పాటిస్తే అంటువ్యాధుల నుండి రక్షణ పొందవచ్చని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మలేరియా, డెంగ్యూ సహాయకుడు మౌలాలి, ఆశా కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఆదేశాల మేరకు వర్షాకాలంలో పగిలే అంటువ్యాధుల గురించి, నివారణ చర్యల గురించి మనం ఈరోజు కామినేనిపల్లి గ్రామంలో ఒక అబ్బాయికి డెంగ్యూ సస్పెక్ట్ కన్ఫర్మ్ కేసు నమోదు అవ్వడం వల్ల దాని మీద తక్షణ చర్యలు తీసుకోవడం కోసమని మనం ఈ గ్రామానికి వచ్చి ఈ గ్రామంలో ఆ యొక్క వ్యాధి అంటే డెంగ్యూ వ్యాధి సోకిన ఇంటికి లోపల మనము ఈ యొక్క ఇండోర్ పైరత్రిమ్ స్ప్రే అనేది చేయించడము జరుగుతుంది. ఈ పైరత్రిమ్ స్ప్రే వలన ఆ ఇంట్లో మూలల్లో ఆ తర్వాత ఈ దోమ పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ప్రతి మూలల్లో ఈ యొక్క పైరత్రిమ్ స్ప్రే చేసి ఆ దోమలు నివారించడానికి మనం ప్రయత్నం చేయడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క డ్రైన్స్లో ఈ వాటర్ స్టాగ్నేట్ అవ్వడం వలన, ఈ వాటర్ ఫ్లో కాకపోవడం వలన ఈ దోమలు ఆ డ్రైన్స్లో గుడ్డు పెట్టి ఆ గుడ్లు లార్వా ప్యూపాగా మారి దోమగా మారడానికి వారం రోజులు పడుతుంది. ఈ వారం రోజుల లోపల మనం ఈ డ్రైన్ క్లీన్ చేసుకోలేకపోతే కనుక ఆ ఒక్కొక్క దోమ తన జీవితకాలంలో 3 సార్లు గుడ్లు పెడతారు. అంటే ఈ రకన దోమ ఒక్కోసారి ఉందంటే 300 గుడ్లు పెడతాయి. ఈ విధంగా ప్రతి దోమ 300 గుడ్లు పెడితే కనుక ఈ యొక్క దోమల ఉద్ధృతి ఎక్కువై దోమకాటు వలన మనకు మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్, తర్వాత ఈ చికెన్ గున్యా, తర్వాత ఇలాంటి వ్యాధులు రావడానికి అవకాశం ఉంటుంది. వైరస్ లాంటిగా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ముందస్తు చర్యలుగా ఈ డ్రైన్లలో నీళ్లు నిలవకుండా ఎప్పటికప్పుడు ఎవరింటి అంటే కేవలం డిపార్ట్మెంట్ వాళ్ళు, పంచాయతీ బోర్డు వాళ్ళు అని కాకుండా మన వంతు కూడా మనం ఈ యొక్క ఈ కాలువలను ఎవరింటి ముందు వాళ్ళు శుభ్రం చేసుకొని అందరూ అంటే ఈ యొక్క ప్రజలైతేనేమి, తర్వాత అధికారులు అయితేనేమి అందరూ ఈ యొక్క దీని మీద సమన్వయంతో మనం ఈ యొక్క నివారణ చర్యల కోసము ఈ డ్రైన్స్ క్లీన్ చేసుకోవడం వల్ల దోమలను అదుపు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మామూలుగా వర్షాకాలంలో అంటే ఈ యొక్క డెంగ్యూ అనేది, మలేరియా అనేది మనకు విపరీతంగా ప్రబలే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ వర్షాకాలం అనేది ఎండాకాలానికి చలికాలానికి మధ్యన సంధికాలం. అంటే అత్యధిక టెంపరేచర్ నుండి మనము కొంచెము తక్కువ టెంపరేచర్కి ఉష్ణోగ్రత తగ్గినప్పుడు శరీరాన్ని ఈ యొక్క ఉష్ణోగ్రతను బ్యాలెన్స్ చేయడం కోసము మనకు జ్వరము, దగ్గు, ఫ్లూ లాంటి రెస్పిరేటరీ అంటే శ్వాస సంబంధమైన జబ్బులు రావడానికి ఎక్కువగా వస్తుంది. ఈరోజు హాస్పిటల్లో ప్రతి ఇంట్లో ఈ యొక్క దగ్గు, జ్వరం రోగులు తర్వాత ఇవి ఎక్కువ చేరడం జరుగుతుంది. అలాగే ఈ కీటకజనిత వ్యాధులు అంటే ఈ మలేరియా అయితేనేమి, డెంగ్యూ అయితేనేమి, ఈ దోమలు అనేటివి ఈ దోమకాటు వలన అంటే అన్ని దోమలు ఈ యొక్క మలేరియా, డెంగ్యూను కలిగించలేవు. కేవలం ఏడిస్ ఈజిప్ట్ అనే ఒక ఆడదోమ వల్ల కాటు వలన మాత్రమే రోగగ్రస్తుని కూడిన దోమ మనకు కుడితే ఈ డెంగ్యూ వ్యాధి వస్తుంది. డెంగ్యూ వాళ్ళు ఇంట్లో ఉన్న వాళ్ళతో కలిసి ఉండడం వల్ల కానీ, తర్వాత కలిసి భోజనం చేయడం వల్ల కానీ, తర్వాత కలిసి కలతానం చేయడం వల్ల కానీ, ముద్దులు పెట్టుకోవడం వల్ల ఏ విధంగా కూడా మనం ఉండడం వల్ల కూడా రాదు. కేవలం దోమకాటు వల్లనే వస్తుంది. 1% రాదు. మనిషికి డెంగ్యూ అనేది ఎప్పుడు రాదు. కాబట్టి మనకు ముఖ్యమైన ప్రధాన కారణం ఏమంటే దోమ. ఆ దోమను ముఖ్యంగా మనం అదుపులో చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనం ఏంటంటే ఈ ఏడిస్ ఈజిప్ట్ దోమ అనేది పగటిపూటనే కుడుతుంది. ఇది ఎక్కువ అంటే మనకు మోకాళ్ళ వరకు కన్నా ఎక్కువ ఎదలేదు. అది బరువుగా ఉంటుంది దోమ. కాబట్టి మనము దీనికి నివారణ చర్యల్లో భాగంగా ప్రథమంగా ఈ మోకాళ్ళ వరకు మనం కొబ్బరి నూనె రాసుకోవడం కానీ, లేకపోతే కనుక దుస్తులు ఫుల్ హ్యాండ్స్, తర్వాత ఫుల్ ఈ యొక్క ప్యాంట్స్ కానీ, తర్వాత ఏదైనా సరే ఆ దుస్తులు కానీ ధరించడం వల్ల ఆ ఏడిస్ ఈజిప్ట్ అనే దోమ కాటు నుండి మనం రక్షణ పొంది ఈ యొక్క డెంగ్యూ వ్యాధి నుండి రక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది ఒకటి అట్లా చేయడం వల్ల ఉంటుంది. తర్వాత ఈ లక్షణాలు ఎట్లా ఉంటాయంటే ఈ డెంగ్యూ వ్యాధి అంటే జ్వరాలన్నీ డెంగ్యూలు కాదు, జ్వరాలన్నీ మలేరియా కాదు, చికెన్ గున్యా కాదు.
కేవలం లక్షణాలను బట్టి మనం డెంగ్యూ అని నిర్ధారించాల్సి వస్తుంది. మామూలుగా హై టెంపరేచర్ అంటే సాధారణ ఉష్ణోగ్రత 98.6 డిగ్రీల ఫారెన్హీట్ సెంటిగ్రేడ్ అనేది ప్రతి మనిషిలో సాధారణ ఉష్ణోగ్రత అనమాట. దానికన్నా అసాధారణం అంటే 98.6 కన్నా అంటే ఎక్కువ 100, 101, 102. ఈ డెంగ్యూ వచ్చిన కేసులలో 104 డిగ్రీల టెంపరేచర్ కూడా మనకు నమోదవుతుంది. అంటే హై టెంపరేచర్ అనేది రికార్డ్ అవుతుంది. తర్వాత తలనొప్పి, తర్వాత ఒళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు, దీన్ని బ్రేక్ బార్న్ డిసీజెస్ అంటారు అనమాట. బ్రేక్ బోన్ డిసీజెస్ అంటే ఎముకలు బాగా నలిపినట్లు ఉంటుంది అనమాట. ఇది కీళ్ళ వాతం లాగా ఉంటుంది. కాబట్టి ఇంకోటి ఏంటంటే దీనికి ఈ దోమను మనం గుర్తుపట్టాలంటే దానికి తెల్లగా నల్లగా పులిచారలను